ఓన్లీ తిరుపతి లడ్డూలో మాత్రమే అవకతవకలు జరిగాయా అంటే కాదు, ఇంకా చాలా వాటిలో జరిగాయి. అవి నెంబర్ 1 అన్నప్రసాదం. అన్నప్రసాదంలో క్వాలిటీ లెస్ బియ్యాన్ని వాడడం అండ్ నాణ్యత లేని కూరగాయలతో వంట చేయడం అండ్ ఈ నెయ్యిని స్వీట్స్లో కూడా వాడడం జరిగింది. అండ్ ఈ అన్నప్రసాదంలో ఇంకా చాలా అవకతవకలు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకోవాలి. నెంబర్ 2 స్వామివారి ప్రసాదాలు. స్వామివారి ప్రసాదాలు ఎంత పరిమాణంలో ఉండాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయించబడుతుంది. ఈ ప్రసాదాలు ఎక్కువ పరిమాణంలో ఉంటే తప్పులేదు, కానీ తక్కువ పరిమాణంలో ఉంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఈ తప్పుని తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తున్నారు అండ్ అభిషేకంలో కూడా ఇలాంటి తప్పులు స్వామివారి దగ్గర జరుగుతున్నాయి. అండ్ నెంబర్ 3 హుండీ. అండ్ ఆఖరికి స్వామివారి హుండీలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. స్వామివారి హుండీలో నుండి పైసలు వేరే మార్గానికి బయటికి వెళ్తున్నాయి. అందుకే రమణ దీక్షితులు గారు హుండీలో ₹1 కూడా వేయకండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అభిషేకం చేస్తున్నప్పుడు కావాల్సిన పదార్థాలకు అండ్ అన్నప్రసాదం జరగడానికి కార్యక్రమాలకు డొనేషన్ ఇస్తారని చెప్పడం జరిగింది. అండ్ నెంబర్ 4 కమిటీ ద్వారా కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అవి క్రిస్టియన్స్ పనిచేయడం కానీ ఇంకా చాలా విషయాల్లో కమిటీ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి. అండ్ నెంబర్ 5 లడ్డు గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఒక రోజుకి 3,50,000 లడ్డూలు భక్తులకు వెళ్తాయి. ఆ లడ్డూల్లో పంది కొవ్వు నుండి వచ్చిన ఆయిల్ అండ్ ఆవు కొవ్వు నుంచి వచ్చిన ఆయిల్, ఫిష్ ఆయిల్తో చేసిన లడ్డూని భక్తులు స్వీకరించడం జరిగింది. అండ్ ఈ లడ్డూలు అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ అప్పుడు కూడా తిరుపతి నుండి 1,00,000 లడ్డూలు వెళ్ళాయి అండ్ దాంతోపాటు ఇంకా చాలా గుడిలోకి వెళ్ళాయి. అండ్ ఇప్పుడు తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారంగా శుద్ధ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తప్పు జరిగింది మాత్రం వైసీపీ గవర్నమెంట్దే. ఎందుకంటే ప్రతి మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. ఆ తిరుపతి అంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అక్కడే ఇలాంటి తప్పు జరిగిందంటే ఎలా చూస్తూ ఊరుకుంటారు? 6 months ఒకసారి టెండర్ జరుగుతూ ఉంటుంది అండ్ లాస్ట్ టెండర్ జరిగింది మాత్రం మార్చిలో అండ్ అప్పటి గవర్నమెంట్ వైసీపీదే. అండ్ మీరు మీ పెద్దవాళ్ళని ఒక 5-10 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డు ఎలా ఉండేదో అని అడగండి. ఆగమ శాస్త్రం ప్రకారంగా లడ్డు చేస్తే 2 రోజుల వరకు చాలా మెత్తగా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న లడ్డు తీసుకున్నాక కొంచెం సేపటికే లడ్డు గట్టిగా అయిపోవడం మీరు గమనించవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇలాంటి తప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మీరు ఈ తిరుపతిలో ఇలాంటి అవకతవకలు ఏమైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు మన సబ్స్క్రైబర్స్కి చాలా హెల్ప్ అవుతుంది.